మొహమ్మద్ అసద్ బాబు గారు ఉన్నారు. విశ్వాస్ అంటే సేల్సే కాదండి, విశ్వాస్ కంప్యూటర్స్ అంటే సర్వీసే కాదండి. MCSA మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ఇంజనీర్ అండి నేను. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ నేర్చుకున్నారు, కానీ చాలామంది సూపర్ స్టార్స్ అవ్వలేదు. హలో అండి, నేను మీ విశ్వాస్ అండి, విశ్వాస్ కంప్యూటర్స్ అండి. మన స్టూడెంట్స్ చాలామంది చాలా మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ చాలా వరకు మనకి కెరియర్ గైడెన్స్ కొన్ని టిప్స్ ఇమ్మంటున్నారు. సో కొన్ని మనకి ఆఫ్టర్ బీటెక్ తర్వాత ఏం చేయాలి, అసలు కెరియర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, సో ఇలాంటి చాలా అడుగుతున్నారండి. సో టైం లేకపోవడం వల్ల సో కొంచెం లేట్ అయింది వీడియో తీయటం. బట్ ఇక్కడ నుంచి రెగ్యులర్గా విశ్వాస్ అంటే సేల్సే కాదండి, విశ్వాస్ కంప్యూటర్స్ అంటే సర్వీసే కాదండి. సో మన స్టూడెంట్స్కి సో ఒక కెరియర్ బిల్డప్ ఎలా చేసుకోవాలి, ఎలా ఇన్ ఫ్యూచర్లో మీరు ఎలా స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోవాలి, సో ఇవన్నీ సో మీకు ఇక్కడ నుంచి నెక్స్ట్ మీకు ఎపిసోడ్ రూపంలో కూడా మీకు రెగ్యులర్గా తీస్తామండి. అలాగే ఇప్పుడు మన మొహమ్మద్ అసద్ బాబు గారు ఉన్నారు. సో నేను కూడా 18 years బ్యాక్ వీళ్ళ దగ్గరే నేను ట్రైన్ అయ్యానండి. ఫ్రీగా ట్రైన్ చేశారండి నన్ను. సో నాకేంటి, సో నా ఇంట్రెస్ట్ వచ్చేసి హార్డ్వేర్ అండ్ నెట్వర్క్ అండి. సో నేను వెళ్ళి అసద్ బాబు గారు నేను మీట్ అయ్యాను 18 years బ్యాక్ నరసింహపేటలో. సో వాళ్ళ ఇన్స్టిట్యూట్లో ₹1 కూడా మనకి ఫ్రీ ఛార్జెస్ లేకుండా మనకి ఆల్మోస్ట్ మనకి 3 months ట్రైనింగ్ ఇచ్చారండి. సో అక్కడ నుంచి నెక్స్ట్ నేను గుంటూరు వెళ్ళిపోయాను. సో గుంటూరు నుంచి మళ్ళీ అక్కడ ట్రైన్ అయ్యి హైదరాబాద్ వచ్చేసానండి. నవ్ విశ్వాస్ కంప్యూటర్స్ ఇది స్టార్ట్ చేసి మనకి 16 years కంప్లీట్ అండి, 17th year అండి. సో నవ్ విశ్వాస్ MCSA మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ఇంజనీర్ అండి నేను. సో 2008లోనే నేను మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ఇంజనీర్ కంప్లీట్ చేశానండి. సో మీకు అది కూడా మీకు లాస్ట్ వీడియోలో చెప్పున్నాను నేను. సో ఇప్పుడు మనం మన మొహమ్మద్ అసద్ బాబు గారిని ఇంట్రడ్యూస్ చేద్దామండి. సో మన విశ్వాస్ కంప్యూటర్స్ సో మొహమ్మద్ అసద్ బాబు గారితో మనం టైప్ అయ్యామండి. సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా మనకి ఎపిసోడ్ రూపంలో సో ఇవన్నీ మనకి కెరియర్కి సంబంధించిన అన్ని రెగ్యులర్గా తీస్తామండి. సో బాబు గారు, సో చెప్పండి బాబు గారు మీరు. సార్ నైస్ అండి సార్. హాయ్ వ్యూవర్స్, I am Mohammad Asad, N11 Careers. Actually, I am into training and placements for the past many years in Hyderabad. So we do conduct training programs and motivational sessions and also placements. Now I am looking for study abroad also. From January onwards I am going to start study abroad also. సో ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు, ఎందుకంటే వీ బిలాంగ్ టు సేమ్ విలేజ్. సో ఒక 18-20 years బ్యాక్ తను కంప్యూటర్స్ నేర్చుకొని జస్ట్ ఐ వాంట్ టు డూ హార్డ్వేర్ అన్నప్పుడు హార్డ్వేర్ కంప్యూటర్ బేసిక్స్ తర్వాత హార్డ్వేర్ నేర్చుకొని మళ్ళీ హార్డ్వేర్లో కూడా నెక్స్ట్ లెవెల్స్ ఏంటి కూడా నేర్చుకుంటూ ఎగ్జామినేషన్స్ రాస్తూ తను చాలా తక్కువ టైంలో చాలా సక్సెస్ఫుల్ అయినటువంటి వ్యక్తుల్లో మన విశ్వాస్ ఒకరు. ఎందుకంటే తను ఇప్పుడు అది చెప్పటమే తన గ్రాటిట్యూడ్ని సూచిస్తుంది. నేను ఇక్కడ నేర్చుకున్నాను, నాకు నేర్పారనేది. అలానే నేను కూడా ఏం చెప్పాలనుకున్నానంటే ఫ్యాక్ట్, తను చాలామంది ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్స్లో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ నేర్చుకున్నారు, కానీ చాలామంది సూపర్ స్టార్స్ అవ్వలేదు. అంటే సూపర్ స్టార్ అంటే ఏంటంటే ద పర్సన్ విత్ హై స్కిల్ అండ్ హై విల్, హీ ఈస్ కాల్డ్ సూపర్ స్టార్. నౌ ఐ కెన్ సే కాన్ఫిడెంట్లీ దట్ హీ ఈజ్ ఎ సూపర్ స్టార్. ఇప్పుడు మా ఊర్లోనే అందరిలో అంటే చాలామంది హైదరాబాద్ వచ్చారు, స్ట్రగుల్ చేశారు, సక్సెస్ అయ్యారు, అవుతున్నారు. అలాంటి వ్యక్తుల్లో చాలా త్వరగా చాలా ఒక ప్లానెడ్గా కంటిన్యూస్ ఇండస్ట్రియస్నెస్ అంటాం ఇంగ్లీష్లో, అది చేసి సక్సెస్ అయ్యి ఇక్కడ సిటీలో ఓన్ ఫ్లాటే కొనడం కాకుండా ఆఫీస్ కూడా ఓన్ చేసుకోవడం అనేది ఇతని స్పెషాలిటీ. సో ఎనీహౌ టుడే ఐఎమ్ హ్యాపీ టు అసోసియేట్ విత్ విశ్వాస్ కంప్యూటర్స్. ఆ నేమ్లోనే చాలా పవర్ ఉంది. సో తను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు విశ్వాస్ కంప్యూటర్స్ని. ఇక్కడే కాదు, విజయవాడలో కూడా బ్రాంచ్ ఉంది, వైజాగ్లో కూడా బ్రాంచ్ ఉంది. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్తో రోజు తను కనెక్ట్ అవుతూ ఉంటారు. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే కేవలం ల్యాప్టాప్ సేల్ చేయటమే కాదు, కేవలం డబ్బులు సంపాదించడమే కాకుండా నాకు ఇంతమంది ప్రేమగా నాకు ఫాలోవర్స్ ఉన్నారు, నాకు ఇంతమంది లవర్స్ అంటే నన్ను అభిమానించేటువంటి ప్రేమించేటువంటి వ్యక్తులు ఉన్నారు, కాబట్టి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి నేనన్న ఉద్దేశంతో నాతో డిస్కస్ చేసినప్పుడు ఓకే వీ కెన్ స్టార్ట్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్.
సో ఈరోజు నాకున్నటువంటి అనుభవంలో నేను చెప్పగలిగేటువంటి ఏంటంటే బేసికలీ ఐఎమ్ ఏ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్. నౌ ఐఎమ్ ఇన్ టు స్టడీ అబ్రాడ్ అండ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఇన్ హైదరాబాద్ అండ్ లివ్ ఇన్ కెరియర్స్. స్టూడెంట్స్ కమ్యూనిటీలో ఉన్నటువంటి మేజర్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే జాబ్స్ అనేవి నార్మల్గా జాబ్స్ అనేవి 3 రకాలు ఉంటాయి. ఒకటి క్లరికల్ జాబ్స్, రెండవది టెక్నికల్ జాబ్స్, మూడవది సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్స్. కానీ స్టూడెంట్స్ విషయానికి వస్తే వాళ్ళు మళ్ళీ 3 రకాలుగా చేసుకున్నారు. ఒకటి పర్సీవ్డ్ జాబ్, రెండవది ఐడియల్ జాబ్, మూడవది యాక్చువల్ జాబ్. పర్సీవ్డ్ జాబ్ మీన్స్ ద జాబ్ విచ్ యూ వుడ్ లైక్ టు డూ, అంటే మీరు చేయాలనుకుంటున్నటువంటి జాబ్ని పర్సీవ్డ్ జాబ్ అంటారు. రెండవది ఐడియల్ జాబ్. ఐడియల్ జాబ్ అంటే ద జాబ్ విచ్ యు ఆర్ సపోజ్ టు డూ, అంటే నిజంగా నువ్వు చేయాల్సినటువంటి జాబు. అర్థమవుతుంది కదా. మూడవది యాక్చువల్ జాబ్, అంటే ఇప్పుడు చేస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే మన తెలుగులో అనుకున్నది ఒకటి అయినది ఒకటి అంటారు. సో అట్లాగా వాళ్ళు చేసిందేమో కంప్యూటర్, బీటెక్ కంప్యూటర్ సైన్స్, లేకపోతే ఈసీఈ, లేకపోతే మెకానికల్. వాళ్ళు అనుకుంటుందేమో ఐటీలోకి వెళ్ళాలని, వాళ్ళు చేస్తుంది డిఫరెంట్ జాబ్. సో కాబట్టి ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే కెరీర్ గైడెన్స్ లేకపోవడం వల్ల. సో మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి రాబోయే రోజుల్లో వీ విల్ బీ లుకింగ్ ఫర్ సమ్ అవుట్ స్టాండింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. అంటే ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు అసోసియేట్ విత్ విశ్వాస్ కంప్యూటర్స్. ఈరోజు N11 కెరియర్స్ మరియు విశ్వాస్ కంప్యూటర్స్కి ఒక అసోసియేషన్ అయింది. రాబోయే రోజుల్లో మీకు చాలా మంచి అంటే స్టూడెంట్ లైఫ్ స్కిల్స్, ఎందుకంటే ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో, యు ఆర్ హైర్డ్ ఫర్ యువర్ టెక్నికల్ స్కిల్స్ బట్ యు ఆర్ ఫైర్డ్ ఫర్ ల్యాక్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ అని. అంటే ఈరోజు మిస్సింగ్ థింగ్ ఏదైనా ఉంది అంటే స్టూడెంట్ కమ్యూనిటీలో దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్ స్కిల్స్, అంటే యాటిట్యూడ్ అండి. ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ అంటాడు, తన బుక్లో రాస్తాడు, బెటర్ ద యాటిట్యూడ్ బెటర్ ద రిజల్ట్స్. ఒక మనిషి యొక్క యాటిట్యూడ్ బాగా ఉంటే అతని చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ప్రేమిస్తారు, అతని చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కూడా పాజిటివ్గా, ఎన్విరాన్మెంట్ అంతా కూడా పాజిటివ్గా మారిపోతుంది. కాబట్టి స్టూడెంట్లో ఏంటంటే ఫస్ట్ యాటిట్యూడ్ డెవలప్ అవ్వాలి, రెండవది కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వాలి, తర్వాత మూడవది గోల్ సెట్టింగ్. గోల్ సెట్టింగ్ అంటే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ నేను చెప్తూ ఉంటాను, ఆల్వేస్ ఎయిమ్ ఎట్ ద మూన్, ఇఫ్ యూ మిస్ ఇట్ డోంట్ వర్రీ, యూ విల్ బీ అమంగ్ ద స్టార్స్. అంటే ఎప్పుడు కూడా ఎయిమ్ అనేది చాలా పెద్దగా ఉంచాలి, దానికి తగ్గట్టుగా కృషి చేయాలి, అలానే అందరితో మంచి రిలేషన్స్ కలిగి ఉండాలి, వాళ్ళే మనకి సపోర్ట్ చేస్తారు మన ఎదుగుదలకి. కాబట్టి ఈరోజు ఇట్స్ ఇంట్రొడక్టరీ సెషన్. కాబట్టి రాబోయే రోజుల్లో కంప్లీట్గా ఒక కెరీర్ వైజ్ అంటే ఒక ఆప్షన్ వైజ్, కేటగిరీ వైజ్ వీడియోస్ కూడా వీ విల్ బీ లుకింగ్ ఫర్ సమ్ అవుట్ స్టాండింగ్ వీడియోస్ అండ్ ఫ్యూచర్లో మనం కలుస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. డెఫినెట్లీ అండి. సో మీకు చెప్పినట్టుగానే ఇక్కడ నుంచి రెగ్యులర్గా మనకి కెరియర్కి ఏం యూజ్ అవుతుంది, సో ఏ కోర్సెస్ బెటర్ ఉంటాయి, సో ఎలా వెళ్దాము, సో ఇది అంతా మనం సో మీకోసం మాత్రమే. సో మీరు నాకు ఇచ్చే అభిమానానికి సో ఇది ఒక పర్సన్కైనా యూజ్ అవుతుందని ఇలా రెగ్యులర్గా వీడియోస్ తీస్తూనే ఉంటామండి. సో మీరు మాకు సపోర్ట్ చేయండి. మీరు ఇంకా ముందు ఇలాంటి ఎపిసోడ్స్ చాలా వస్తాయండి. సో మీ విశ్వాస్ అండి. థ్యాంక్ యూ అండి.